జై శ్రీమన్నారాయణ. నేడు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆధ్యాత్మిక సమాచారానికి స్వాగతం. ఓం నమో వెంకటేశాయ. కలియుగ బ్రహ్మాండ నాయకుడు, చతుర్దశ భువనాధీశుడు అయినటువంటి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రాతకాల 5 గంటలకు స్వామివారికి అర్చక స్వాములు సుప్రభాత సేవ మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. నమస్తే స్తృషికేశ మహాపురుష పూర్వజ ఉత్తిష్ట నరసార్దూలా కర్తవ్యం దైవమాన్హికం. ఉత్తిష్ట నరసార్దూలా కర్తవ్యం దైవమాన్హికం. ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీ వెంకటేశ దయదే. సుప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువు తీరినటువంటి 33 కోట్ల దేవతలు కొలువు తీరిన గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది. సుభద్రా ప్రాణనాథాయ శ్రీ జగన్నాథాయ మంగళం. ఇష్టచిత్తనూజాయ గోదాయ నిత్యమంగళం. శ్రీరంద్రుని మూలదాంనే శ్రీగోపాయ మంగళం. గోవింద 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 గోవింద. ఈ రోజు 5:45 శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యారాధన పురస్కరించుకుని అర్చక స్వాములు వేద మంత్రాలతో సువర్ణ బిందె తీర్థమును బంగారపు బావి నుండి తీసుకువచ్చారు. శ్రీ పద్మావతి గోదాదేవి సమేత స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామినః ప్రాతకాల నిత్యారాధన మహోత్సవాఖ్యేన అద్య విశేషతః సువర్ణ బింద తీర్థ సేవా మహోత్సవాఖ్యం కర్మ కరిష్యే ఇతి సంకల్ప్యాః అస్మిన్ తడాకేషు వైకుంఠాది విరజానధీన్ ధ్యాత్వా అష్టాక్షర్యాతాభిమంత్ర్య యదన్నేనాతిరోహణే ఏతావానస్య మహిమా అతోద్వ్యాయాగుశ్చ పూరుషః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివే త్రిపాదోర్ధ్వముదై పురుషః. ఆయన చెప్పో బాహో సావూరో బాధా ఉచ్ఛేదే బ్రాహ్మణోస్య ముఖమాసీద బాహోరాజన్యకృత మహాంతో ఆదిత్యవర్ణం తమసః పరస్మృతయ భవతే నాణ్యబంధాయ నాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమైషం తదేవాః తాని ధర్మాని ప్రథమాన్యాసన్న హేహనాకం మహిమాన్. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఉదయం 6 గంటలకు మాడవీధుల ప్రదక్షిణతో అర్చకులు మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య స్వామివారి పలు రకాల పూలదండలతో తోమాల సేవను నిర్వహించారు.
ఉదయం 7 గంటలకు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి 1000 నామాలతో స్తుతిస్తూ సహస్రనామార్చనను అర్చక స్వాములు నిర్వహించారు. కృష్ణాయ నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఓం విరూపాక్షాయ నమో విశ్వేశాయ నమో విశ్వభావనాయ నమో విశ్వసృజే నమో విశ్వసంహర్త్రే నమః. ఓం విశ్వప్రాణాయ నమో విరాట్ వపుషే నమో శేషాద్రిలయాయ నమః. ఓం అశేష భక్త దుఃఖ ప్రణాశనాయ నమో శేషసుత్యాయ నమః. ఓం శేషసాయినే నమో విశేషజ్ఞాయ నమో విభవే నమః. స్వభువే నమః. ఓం విష్ణవే నమో జిష్ణవే నమో వర్జిష్ణవే నమో ఉత్సిష్ణవే నమః. సహిష్ఠుకాయ నమః. భ్రాజిష్ణవే నమః. గ్రహిష్ణుష్ణవే నమః. వర్తిష్ణవే నమః. భరిష్ణుకాయ నమః. కాల ఇంద్రే నమః. కాలగోప్త్రే నమః. కాలాయ నమః. సహస్రనామార్చన అనంతరం శ్రీ సుదర్శన నరసింహ హవనం నిర్వహించారు. శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు ఆలయ అర్చకులు నవకలశాలతో శనివారపు వసంతోత్సవ సేవను ఘనంగా నిర్వహించారు. ఆదిత్యేన భావ సర్వే లోక మహీరంతే భూరిదివా అగ్నిః భువ ఇతి భారో పతిః శ్రోత్రపతభిజ్ఞానపతిః ఏతత్తతో భవతి ఆకాశశరీరం బ్రహ్మ అగ్నయస్తస్మాధ్యాన ప్రవదనే చ అగ్నిహోత్రం చ స్వాధ్యాన ప్రవదనే చ అదిధయశ్చ స్వాధ్యాయ ప్రవదనే చ మనుషాస్తే సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్మా ప్రమదః ఆచార్యాయ ప్రియం ధనమాహృత్య ప్రజాదంతం మా వ్యభచ్చేషః ఏష ఉపదేశః ఏషా వేదోపనిషత్ ఏతదనుశాసనం తన్నో విష్ణుః ప్రచోదయాత్ మహాదేవ్యేన విద్మహే విష్ణుపత్నేన ధీమహి తన్నో ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్వర్ణగిరి శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మణిమయ వజ్రశోభిత స్వర్ణ ఆభరణాలను సుగంధభరిత పుష్పమాలలతో అలంకరించి శ్రీవారి వైభవోత్సవ మండపం నందు కొలువు తీర్చి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి మంత్రముగ్ధులైనారు. జితంతే దక్షిణత గోవిందే దక్షిణత వృషభ ఏ దేహవ్యః
ఇంద్రో జజాతి నపరా జజాత అధిరాజో రాజసురాజయాతి. ఓం శ్రీయాకాంతార కళ్యాణ నిదజేర్దిన శ్రీ వెంకట అఖిల లోకోన్నత పవిత్రాజ ఆర్తత్రాణ పరాయణాజ సకలారాధనైస్వర్చితమస్తు. గంధం పరికల్పయామి పుష్పం ఇస్తున్నారు. దర్శనం చేసుకుని పునీతులు కండి. ఓ రమణ గోవింద. ఓం ధ్రువం రాజా వరుణో ధ్రువం దేవ బృహస్పతి ధ్రువం ఇంద్రచాగ్నిశ్చర శ్రీరాజనం దద్యాదే. ఓం క్షీరోధమధనాజాసే ఫలరూపే మధుద్విద. నమశ్చంద్ర సహోదరి శ్రీనివాసాయ మంగళం శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీ తటే రమాం. ఓం ఆదిత్య సత్యమోమితే ఆపస్తత్ సత్యమాభరన్ యశోజ్ఞస్య దక్షిణ. గోవింద స్వామి పుష్కరిణీ తటే రమజా రమమాణాయ వెంకటేశాయ మంగళం. స్వర్ణగిరి. ప్రతిరోజు స్వర్ణగిరిలో జరుగుతున్న అన్నప్రసాద వితరణలో భాగంగా ఈ రోజు సుమారు 5,000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈరోజు సాయంత్రం 6:30 స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మాడవీధుల్లో ఊరేగిస్తూ భక్తులందరూ గోవిందనామాలను పఠిస్తూ మేళ తాళాల మధ్య వేద మంత్రోచ్చారణలతో స్వర్ణగిరీషునికి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు. తిరువీధి ఉత్సవ సేవ అనంతరం ఉదయ దేవేరులతో కూడిన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సర్వాలంకార భూషితులై వైభవోత్సవ మండపం నుండి కొలువు మండపానికి విచ్చేసి దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న సహస్ర దీపాల మధ్య ఉన్న ఊయలలో స్వామివారు ఉదయ దేవేరుల సమేతంగా ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితులు వేదమంత్రాలతో స్వామివారిని కీర్తించి సుస్వరంగా నాదస్వరాన్ని వినిపించారు. వెంకటేశాయ 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 నమః. పరిమళపత్ర పుష్పం పనరుదాయ ఉయ్యాల 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 ఉయ్యాల. శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రీతికరమైన శ్రావణ మాసం సందర్భంగా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ పద్మావతి అమ్మవారికి కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో లక్ష్మీ మండపంలో అమ్మవారికి సకల బంగారాభరణాలు, పట్టు వస్త్రాలు, పూలమాలలతో అలంకరించి కొలువు తీర్చారు.
ఆపై సహస్రనామాలను పఠనం చేస్తూ పద్మావతి అమ్మవారికి కుంకుమ పూజలు జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. सूर्य ऋषिगोत्रोद्भवस्य रामचंद्र नामधेयस्य अरुणा नाम्याः मनोज्ञा नामधेयस्य सतीश नामधेयस्य मौनिका नामधेयस्य आत्विक नामधेयस्य सह कुटुंबानां गोत्रम अंడి गोत्रम మీ గోత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి సాయంకాలం ఈరోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న పలు ప్రముఖులు. జై శ్రీమన్నారాయణ. నమస్కారం. యనమల కృష్ణారెడ్డి. ఈరోజు ఈ స్వర్ణగిరి టెంపుల్ దర్శించుకోవడం జరిగింది. ఈరోజు నిజంగా పవిత్రమైన మాసంలో ఇక్కడికి వచ్చేయడం జరిగింది. స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. మంచి సంకల్పంతో నిర్మించినటువంటి ఈ దేవాలయాన్ని దర్శించుకోవడం నా పునర్జన్మ భాగంగా తలుస్తున్నాను. ఇది దినదిన అభివృద్ధి చెంది ఈ దేవాలయం ఎంతో మంది భక్తులకు వాళ్ళ కోరికలను తీర్చే విధంగా శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం అందరికి కలగాలని చెప్పి కోరుకుంటున్నాను. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయము దర్శించడం జరిగినది. ఈ దేవాలయ దర్శనము ఒక అనుభవం. ఎందుకంటే తిరుపతి పుణ్యక్షేత్రంలో ఏం జరుగుతున్నదో ఆ కార్యక్రమాలన్నీ కూడా పూజలు కానీ ఇతర క్రతువులు కానీ ఇక్కడ చేయడం జరుగుతున్నది. అటులనే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అనేక కార్యక్రమాలు వీరు చేపట్టారు. దీనికి ఈ మేనేజ్మెంట్ను వారిని అభినందించాలి. ఇది భక్తులకు ఒక మంచి అవకాశం. అందరూ కూడా ఈ స్వామివారిని దర్శించి వారి కోరికలను కోరుకొని స్వామివారి ఆశీస్సులు పొందుతారని ఆశిస్తున్నాను.